నమస్తే అమ్మ. నా పేరు మాబు సుబాని. జగన్ గారు గెలుస్తారు. షర్మిల గారు ఇప్పుడు వచ్చిన నాయకురాలు. కాంగ్రెస్ పార్టీకి అధికారం లేదు రాష్ట్రంలో. గత 10 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మనకి నాయకుడిగా ఉన్నాడు కాబట్టి అక్కడ ఆయన ఉన్న పులివెందుల్లో ఆయనకు మెజార్టీ 5 లక్షల మెజార్టీ ఆయన గెలుస్తారు మా మీద. మంచిదేనమ్మా. వృద్ధులకి పిల్లలు లేని తల్లిదండ్రులకి ఆ డబ్బులు ఉపయోగపడుతున్నాయి. పేదలకు బాగా ఉపయోగపడుతుంది. జగన్ గారు ఇచ్చే పెన్షన్లు వృద్ధులకు బాగా ఉపయోగపడుతున్నాయి. మంచిది. ఇప్పటికే చాలా వరకు అప్పులు ఆంధ్రప్రదేశ్గా మార్చేశారు. లోటు బడ్జెట్లో ఉంది అంటున్నారు. ఇలాంటి టైంలో అలాంటి పథకాలు వర్కౌట్ అవుతాయి అసలు? గత ప్రభుత్వం కూడా అన్ని అప్పులు చేశారు కమ్మా. వాళ్ళు కూడా 2000 రూపాయలు 1500 పెన్షన్లు ఇచ్చారు కదా. వాళ్ళ ప్రభుత్వంలో అప్పులేని, ఈ ప్రభుత్వంలో అప్పులేని. ఏ ప్రభుత్వం వచ్చినా అప్పులు చేయక తప్పదు. అది ఒక్కటి తగ్గించాలండి. జిఎస్టీ తగ్గించాలి. నిత్యావసర ధరలు తగ్గించాలి. గ్యాస్ ధర తగ్గించాలి. సామాన్య మానవులు బ్రతకాలంటే జగన్ ప్రభుత్వం మళ్ళీ రావాలి అంటే ఎలాంటి మార్పులు కొంచెం చేస్తే బాగుంటుంది? ఈ జిఎస్టీలోటి గ్యాసు, నిత్యావసర ధరలు, బియ్యం మీద బియ్యం ధాన్యం బాగా రేట్లు పెరుగుతాయి. అవన్నీ తగ్గించుకుంటే జగన్ ప్రభుత్వం బాగానే ఉంటుంది. నమస్తే శివయ్యమ్మ. కాటన్ బిజినెస్. బిజినెస్ అయితే డల్గా ఉందమ్మా. లేదు, వ్యాపారాలు బాగాలేదు. ఏ కారణాల వల్ల అంటే దేనివల్ల? కానీ ఈ సంవత్సరం మరీ బాగాలేదు కాటన్ బిజినెస్. తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత మన ఆంధ్ర సైడు బాగా కాటన్ దెబ్బతింది. తెలంగాణ సైడు మన ఆంధ్ర బాగా దెబ్బతింది. అంతకుముందు కాటన్ అంటే గుంటూరు ఫేమస్. తెలంగాణ ఎప్పుడైతే స్టేట్ సపరేట్ అయిపోయిందో అప్పటి నుంచి కొద్దిగా మనకు తగ్గిపోయింది. బాగా తగ్గిపోయింది. కాటన్కి మన పోయింది. ఇంకా మన ఏరియా పోయినట్టే. ఇంకా ఇబ్బంది. పరిపాలన అయితే బాగాలేదమ్మా. జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానికేనూ చేసేటికి చాలా తేడా ఉంది. ఆ రోజు ఎంప్లాయీస్కి అయితే సిబిఎస్ రద్దు అన్నాడు. ఆ లేడీస్కి అయితే మద్యపాన నిషేధం అని చెప్పాడు. అట్లా డ్వాక్రా వాళ్ళకైతేనేమి వేరే వాళ్ళకైతేనే వాళ్ళందరికీ కూడా చెప్పిన ఇవి నిలబెట్టుకోవాలి. అవును, అంగన్వాడీలకి టీచర్లు వాళ్ళకు కూడా జీతాలు పెంచుతాను తెలంగాణ కంటే ఎక్కువ అన్నాడు. అవి కూడా చేయలేదు. వాళ్ళు రోడ్ల మీద ఉన్నారు. సిబిఎస్ రద్దు అన్నాడు వారంలో. అది ఇప్పుడు మా వల్ల కాదు, చేసే పని కాదని చెప్పాడు. అంటే అయిపోయిన తర్వాత ప్రత్యేక హోదా 25 ఎంపీ సీట్లు ఇస్తే ప్రత్యేక హోదా చేద్దాం అన్నాడు. 25 అంటే 3 తగ్గించి 22 ఇచ్చారు. మెడల్లోంచి తెద్దాం అన్నాడు. కానీ ఈయన నడుములు ఉంచుతున్నాడు అక్కడికి వెళ్ళి. అదైతే ఖచ్చితంగా జరుగుతుంది. అదైతే జనాలు నమ్మి మోసపోయారు. అమరావతి రాజధానిలో నేను ఇల్లు కట్టుకున్నాను, అమరావతి రాజధాని అని చెప్పాడు ఆ రోజు. ఇప్పుడు గెలిచిన తర్వాత 3 రాజధానులు ఉండాలన్నాడు. అంటే ఏది చేయలేక 3 రాజధానులు అంటే అదే కొట్టుకుంటూ ఉంటారులే, వాళ్ళే దండుకు చేస్తూ ఉంటారు. కోర్టులో కేసులు ఉంటే మనం ఏ చేయని పర్లేదులే అని 3 రాజధానులు అనే మాట అడ్డం పెట్టాడు. అంటే 3 రాజధానులు ఉండటం వల్ల 3 రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి అని పెట్టాను అంటున్నారు కదా, కాదంటారా? ఆ రోజు ముందు చెప్పలేదు కదా ఆయన ఎలక్షన్కి వెళ్ళినప్పుడు ఆ మాట. అంటే మాట తిప్పండి మడిని తిప్పినాను ఆయన. మాట ఎందుకు తిప్పాడు, మడి ఎందుకు తిప్పాడు? ఆ రోజు చెప్పలేదు కదా 3 రాజధానులు పెడదాం మనం, మూడు ప్రాంతాల అభివృద్ధి అవుతుంది అని నినాదంతో ఆయన ఎలక్షన్కి వెళ్ళలేదు. అమరావతి రాజధాని కావాలని ఎలక్షన్కి వెళ్ళాడు. గెలిచిన తర్వాత మాట మార్చాడు. మాట తప్పను అని చెప్పిన ఆయన మాట తప్పినట్టే కదా. దాన్ని ఒప్పుకొని రావాలి ఇవాళ మళ్ళీ ఓట్లు అడగడానికి. మద్యపాన నిషేధం అనేది అమలు చేస్తేనే నేను ఓట్లు అడుగుతా అన్నాడు. మరి అమలు చేయకుండా ఓట్లు అడుగుతున్నాడు. మరి అవన్నీ ఆయనకు తెలిసాక ఇవన్నీ తెలియకుండా ఉండవు ఆయనకి. అది ప్రభుత్వం తీరు ఎలా ఉంది, ఎలా అనిపించింది? అంతేం లేదన్న. అంతేం లేదు. మరి ఇప్పుడు ఇంకో నెల రోజుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి, మొదలవుతుంది. మరి ప్రభుత్వం ఇదే సాగితే బాగుంటుంది అనుకుంటున్నారా? లేదు, మారాలి. మరి జనసేనను టీడీపీ కలిసి పోటీ. అవును. మరి దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? మంచిదే కదా. మంచిది అంటే జనాలకు మంచి చేస్తారు. మంచి చేస్తారు, నమ్మకం ఉంది. మరి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని మంచిగా చేశారని అంటున్నారు ప్రజలు. మరి మీకు తెలిసిన ప్రకారం లేదన్న, ఎలాంటి అభివృద్ధి జరగలేదు.
ఓకే మరి జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు ఉమ్. మరి అది ఏమన్నా నెరవేరిందా ఇప్పటివరకు? లేదన్న. ఎలా నేను ఆ కూలి పనికి వెళ్తానయ్యా. కూలి పనికి వెళ్తారా? మెరగాలి ఆ, మరి ఇంకో నెల రోజులు ఎలక్షన్ మొదలవుతుంది. మరి ఈ ప్రభుత్వం ఎలా ఉంది ఇప్పటివరకు? ఎలా ఉంది? బాగానే ఉంది. మరి నవరత్నాలు అన్నీ అందుతున్నాయా కరెక్ట్గా? బాగా ఈ ప్రభుత్వం తీరు బాగుందా? అందుతున్నాయి. అందకుండా ఎట్టా ఉన్నాయి? అందుతున్నాయి. అందుతున్నాయా? మరి ఇదే ప్రభుత్వం మళ్ళీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? మరి మారితే బాగుంటుంది అనుకుంటున్నారా? వచ్చే పర్వాలేదు. ఏమైంది? వస్తే ఏమైంది? ఆడవాళ్ళకి మంచిగా జరుగుతుందిగా. మరి డ్వాక్రాలు ఇవన్నీ కరెక్ట్గా కడుతున్నాం. కరెక్ట్గా పింఛన్లు అన్నీ కరెక్ట్గా ఇస్తున్నారా? పథకాలన్నీ మంచిగా జరుగుతున్నాయా? జరుగుతుంది.